ఉండాలి. నాకెందుకులే వాళ్ళు సంఘము నుంచి మానేస్తారేమో అనే భయం మనకు ఉండకూడదు. ఇకపోతే సంఘమునకు భూమి మీద ఒక సార్వత్రిక తండ్రి అనే ఆయన లేడు. జాగ్రత్తగా వినాలి మాట. క్రైస్తవ సంఘానికి ఈ భూమి మీద ఫలానా ఆయన గారు సార్వత్రిక సంఘానికి తండ్రి, ఫాదర్ అనబడిన వ్యక్తి నేడు లేడనమాట. అయితే సంఘములో దేవునిచే నియమించబడిన పరిచారక బృందమును, అధికారమును, నియమాలనేవి ఉన్నాయి. ఎందుకంటే దేవునిచే నియమించబడిన పరిచారక బృందం. ఎందుకంటే ఈరోజు రకరకాల పరిచర్యలు ఉన్నాయి క్రైస్తవ సంఘాలలో. ముఖ్యంగా సంఘాలలో పలు విధములైన పరిచర్యలు చేసేవాళ్ళు ఉన్నారు. దైవజనుడు, దైవ సేవకురాలు, అలాగే సంఘములో ఆయా కూడికలు నిర్వహించేవాళ్ళు, అలాగే సువార్తీకరణ జరిగించేవాళ్ళు, కొందరికి ఆ వ్యక్తిగత సువార్తను ప్రకటించేవాళ్ళు, అలాగే సంఘముల వివిధ రీతులుగా పరిచర్యలు అనేవి చేసే వ్యక్తులు మనకు సంఘాల్లో కనబడుతున్నారు. అలాగే ఆ పరిచారక బృందము, అలాగే అధికారములు ఉన్నాయి, నాయకులు ఉన్నారు. అదే సమయంలో కొన్ని నియమాలు కూడా సంఘాల్లో ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఇది క్రైస్తవ ప్రేమలోను, పరిశుద్ధాత్మ యొక్క ఐక్యతలోను అన్యోన్యము గౌరవించుకుంటూ సహోదర బాంధవ్యములో ఒక ప్రేమ సామ్రాజ్యంగా రూపుదిద్దుకోవాలి. నేను నాయకుణ్ణి కదా, ఉక్కుపాదం మోపుతానంటే కుదరదు నాయకుడా. నేను ప్రెసిడెంట్ని అని చెప్పి ఏదో కొమ్ములు వచ్చినట్టుగా క్రైస్తవ సంఘాలలో అధికార పీఠములు కూర్చున్నవో నాయకుడా. నాయకుడు అనేటటువంటి వ్యక్తి, లీడర్ అనే వ్యక్తి లీడర్గా ఉండాలి, నిచ్చెనగా ఉండాలి. 10 మంది నీ ద్వారా పైకి ఎక్కగలిగిన వారుగా ఉండాలి. అంతేగాని 10 మందిని తొక్కే నాయకుడుగా ఉండొద్దని నాయకులారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ సంగతిని. ఎందుకంటే ఇది ఏదో సార్వత్రిక అధికారం నాకు అప్పచెప్పబడింది అని చెప్పి ఇది చేయకూడదు. ఎందుకంటే అన్యోన్య సహోదర ప్రేమ బాంధవ్యమును కలిగి మనం ఎలాగుండాలంటే ఇది ప్రేమ సామ్రాజ్యమును స్థాపించేవారుగా ఉండాలి. కొంతమంది నాయకులు, క్రైస్తవ నాయకుల సంగతి నేను మాట్లాడేది, వాళ్ళు వస్తూ ఉంటేనే తక్కువని అందరూ లేచి నిలబడి అందరూ ఇలాగ ఉండాలంటారు. దేనికో వాళ్ళు వస్తూ ఉండగా అందరు లేచి నిలబడి ఇలాగ ఉండాలి అని చెప్పి అంటారు. ఎందుకండి పెత్తనాలు, వ్యర్థమైన పెత్తనాలు చేయకండి ఎవరైనా నాయకులారా. ఎందుకంటే దైవ సేవకులను కూడా పట్టుకొని కొంతమంది నాయకులు ఒరే అరే అనేవాళ్ళు ఉన్నారు. ఎంతవరకు సబబో మీరే చెప్పండి. మీకంటే పెద్దోళ్ళు మిమ్మల్ని ఓరే అంటే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు. దైవజనుడు అభిషేకించబడిన వాడు, ఆయన పట్టుకొని ఒరే గిరే అని చెప్పంటే కుదరదు. ఒకవేళ మీ అబ్బాయి అయితే అనుకోండి. మొత్తం మీద అలా పిలిచేవాళ్ళు కొంతమంది. మరి కొంతమంది ఏంటంటే నాయకుడేమో అలా కుర్చీలో కూర్చొని ఇలాగ ఏలాడుతూ ఉంటాడు. ఈ లోపల వచ్చిన సేవకుడు ఇలా చేతులు కొట్టుకొని ఇలాగ నిలబడి ఉండాలి. సేవకుడికి కూర్చొనే అవకాశం లేకుండా చేస్తారు. పైగా అక్కడ కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిస్తాయి, కానీ నీ ఎదురుగా నిలబడిన దైవ సేవకుని కూర్చోమని చెప్పని నాయకులు కూడా ఉన్నారు సుమా. నాయనా నాయక, మీకు కూడా ఒకంత మార్పు రావాలి. మీ నాయకత్వంలో మీరు ఏం చెప్పాలంటే నా తోటి సేవకుడు లేక దైవజనుడని చెప్పటానికి మంచి మనస్సు కావాలి. కొంతమంది అంటారా మా సేవకుడు. ఎవరి సేవకుడు? మీ సేవకుడు కాదు, దేవుని సేవకుడు. కొంతమంది అంటారు మా దాసుడు. మీ దాసుడు కాదు, దేవుని దాసుడు. అందుకే తోటి సేవకులుగా వాళ్ళను పరిగణించాలి. ఇకపోతే ఈ సత్యమును అనేకులు నేడు మర్చిపోయారు. ఈ వ్యవస్థనే మర్చిపోతున్నారు. వెనకటి కాలాల్లో ఇశ్రాయేలీయుల దేవుని యొక్క సర్వాధికారమును ప్రశ్నించే లోకమునింది.
దేవుని సర్వాధికారమునే ప్రశ్నించారు. అలాగే మోషే యొక్క సివిల్ అధికారమును కూడా ప్రశ్నించిన వారు ఉన్నారు ఆ కాలమని. అట్లాగే ప్రధాన యాజకుడైన అహరోను యొక్క యాజకత్వాన్ని కూడా ప్రశ్నించిన వారు, అలాగే వ్యతిరేకించిన వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఇటువంటి వారు బరి తెగించి దేవుని యొక్క సర్వాధికారం, అలాగే మోషే యొక్క సివిల్ అధికారమును, అలాగే అహరోను యొక్క యాజకత్వం యొక్క అధికారమును ప్రశ్నించిన ఒక కాలము నింది, బరి తెగించి మాట్లాడిన ఒక కాలము నింది, దానికి దేవుడు ఏ విధంగా శిక్షను పంపించాడో ఈ పరిశుద్ధ గ్రంథం ప్రబోధిస్తుందని మర్చిపోవద్దు మిత్రమా. అలాగే ఒక పరిస్థితి సంఘములోనికి వస్తే అది ఆత్మీయ పతనావస్థలోనికి, అలాగే దైవిక వ్యవస్థలో నుండి తప్పిపోవటానికి సమానముగా ఈ ప్రశ్న ఉంటుందనే విషయం మర్చిపోవద్దు. ఈ రీతిగా కొందరు ప్రభుత్వమును నిషేధించినట్లుగా చూస్తున్నాం. ఇకపోతే 4వ అంశానికి మనం వద్దాం. 4వ అంశం మహాత్ములను దూషించుట. 4వ అంశం మహాత్ములను దూషించుట. 8వ వచనం. ఈ వారము అవసరమైతే వచ్చే వారం కూడా దీన్ని నేర్చుకుందాం మనం. ఎందుకంటే మహాత్ములను దూషించుట 4వ అంశం. ఒకని క్రియలు, మాటలు మొదలగు వాటి ద్వారా మనము వ్యక్తుల యొక్క స్వభావమును గుర్తించగలుగుతాం. ఎందుకంటే ఒక మనిషి యొక్క క్రియలు, వారి మాటల ద్వారా వారి స్వభావం ఏమిటో మనం కనిపెట్టవచ్చు. జాగ్రత్తగా వినండి భాగం. మన క్రియలే మన బుద్ధి చెప్తుంది, మన మాటలే మన వ్యక్తిత్వాన్ని రుజువు చేస్తుందన్నమాట. దూషించుట, స్పీక్ ఈవిల్, దూషించుట అను పదము బ్లాస్ఫేమియా అనేటటువంటి ఒక గ్రీకు పదం వాడబడింది. బ్లాస్ఫేమియా అనే ఒక గ్రీకు పదం. ఆ గ్రీకు పదము యొక్క అర్థం ఏమిటంటే దేవదూషణ, అపవాదములు మోపుట, శపించుట, కల్మషముతో కూడిన ఫిర్యాదు, చెడ్డ పేరు తెచ్చుట మొదలగు అర్థాలు మనకు ఆ మాటకు కనబడుతున్నాయి. ఏమిటాయంటే దేవదూషణ. కొంతమంది దేవుని తిడతా ఉంటారు, కొంతమందికి దేవుని తిడితేనే నిద్రపడుతుంది. వాళ్ళు రకరకాలుగా దేవదూషణ చేస్తూ ఉంటారు. అంటే మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగనప్పుడు వెంటనే దేవదూషణకు పాల్పడే వ్యక్తులు ఉన్నారు. మిత్రమా, ఆ కోవకు చెందిన వ్యక్తి తమరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు అనుకున్నది జరగలేదని, కాలేదని చెప్పి దేవుని దూషించే వ్యక్తులు ఉన్నారు. అలాగే అపవాదములు మోపుట, పరుల మీద ఎప్పుడు అపవాదములను మోపుతూ ఉంటారు. వారి యొక్క ప్రతిష్టకు భంగం వాటిల్లేలాగా చేస్తారు. అలాగే పరులను బజారు కీడుస్తూ ఉంటారు. ఎప్పుడు అపవాదములను మోపుకుంటూ తిరుగుతారు. అందుకే కదా బైబిల్లో సాతానుకు పెట్టబడిన ఒక పేరేమిటంటే అపవాది అని కూడా పెట్టబడింది. ఎందుకు అపవాది అంటే అపవాదములను మోపువాడు కాబట్టి వాడిని అపవాది అని పిలిచారన్నమాట. ఈనాడు అపవాది సంబంధులనబడిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తూ ఉందన్నమాట. అలాగే శపించుట అనే అర్థం ఉందన్నమాట. శపించుట, కొంతమంది ఇతరులను శాపనార్థాలు పెడతారు. ఒకవేళ ఎదుటోడి కోడి గనక మన స్థలంలోకి వస్తే చాలు, ఇక చూడండి, కోడికి మన భాషలో ఒక్కటి అర్థం కాదు, కానీ మనం ఎన్ని అన్య భాషలు మాట్లాడేస్తామో అక్కడ, డిక్షనరీలో లేని ఎన్ని పదాలు వాడతామో అక్కడ. ఆలోచించండి. ఎందుకంటే పలు సందర్భాలలో శాపనార్థాలు. ఒక కోడి వస్తే శాపనార్థం, కుక్క వస్తే శాపనార్థం. ఇక ఎదుటోడితో పడకపోతే ఇక చెప్పనక్కర్లేదండి బాబో, శాపాల వెంబడి శాపాలు. ఈ మధ్య ఒక విషయం విన్నా, ఎక్కడైంది నేను చెప్పను. ఒక దైవజనుడి దగ్గర నుంచి ఆయన ఏం చేశాడంటే మందిరంలో ఏదో దేశానికి వెళ్ళి వచ్చాడట.
వెళ్ళి రాగానే పెద్ద సీనియర్ పాస్టర్ గారు, ఆయన కొడుకు అన్నమాట సంఘం చూసేది. జూనియర్ పాస్టర్ గారు విదేశానికి వెళ్ళి తిరిగి రాగానే మాలాగే పైన ఒక మందిరం, క్రింద ఒక హాల్ ఉంది, వాళ్ళకు పెద్ద హాల్ ఉంది. అందులో యూత్ మీటింగ్ పెడతారంట. యూత్ మీటింగ్. నేను యూత్కు వ్యతిరేకిని కాదు, నేను కూడా యవనస్తున్నే, 52 అయినా నేను నవయువకుడిని అంతే. వీడు ఆస్ట్రేలియాకు పోయి వచ్చేసరికి మందిరం నిండా గోడలకు, సీలింగ్కు, కిటికీలకు, తలుపులకు నల్ల రంగు పులిమాడు. ఏ రంగు? ఒరే నలుపు మొహమా, నీలో ఏ దురాత్మ పట్టింది? విదేశాలకు పోగానే ఉపదేశాలు మారిపోతాయి, బోధలు మారిపోతాయి. 18 సంవత్సరాల విశ్వాసి పోయి అడిగాడంట, బాబు ఇదేం సాంప్రదాయం నాయన, మందిరం నిండా యూతోళ్ళు వచ్చే చోట ఈ నలుపు రంగేంటయ్యా అని అడిగితే, నీకెందుకయ్యా అన్నాడట. ఇదేంటి ఈ పిల్లగాడు 18 సంవత్సరాల విశ్వాసిని పట్టుకొని, పైగా కమిటీ మెంబర్ను పట్టుకొని నీకెందుకు అన్నాడట. సరేలే పెద్ద పాస్టర్కు పోయి చెబుదాం విషయమని పెద్దయ్య గారితో చెప్పాడట. ఆ పిల్లలు ఏది చేసుకుంటే నీకెందుకు, నువ్వు ఉంటే ఉండు, సంఘంలో పోతే పో అన్నాడంట. ఎందుకంటే డబ్బు పెరిగిందిగా. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పనికిమాల బోధలు? వ్యర్థమైన బోధలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక్కసారి పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ కొరకు పోరాడాలని ఇదే యూదా పత్రికలో యూదా ఆరంభములను హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పాస్టర్ గారు అన్నారంట, నా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళందరినీ నేను శపిస్తాను అన్నాడట. ఇట్లాంటి పనికిమాల శాపాలు ఫలించమని గుర్తుపెట్టుకో. విశ్వాసులు గుర్తుపెట్టుకోండి. వ్యర్థమైన రీతిగా ఒక దైవ సేవకుడు అనవసరంగా శాపనార్థాలు పెడితే అది నీకు ఫలించదు. కాబట్టి మీరు భయపడకండి, అధైర్యపడకండి, అవిశ్వసించకండి. అలాగే కల్మషముతో కూడిన ఫిర్యాదు, అలాగే చెడ్డ పేరు తెచ్చుట మొదలగు అర్థాలు మనకు కనబడుతున్నాయి అన్నమాట. బ్లాస్ఫేమియా అనేటటువంటి ఆ గ్రీకు పదం యొక్క అర్థాలు నేను చెప్పాను. కాబట్టి ప్రియ శ్రోతలారా, మహాత్ములను దూషించుట అనే అంశం వచ్చే వారం కూడా నేర్చుకుందాం. దేవుని అధికారమునకు, అధికారులకు లోబడండి. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, లోకములో ఉన్న చట్టాలైనా, అధికారములైనా, గవర్నమెంట్లైనా మీరే నియమిస్తారు. క్రైస్తవ లోక అధికారమును కూడా మీరే నియమిస్తారు. మేము అధికారం ఏదైనప్పటికీ లోబడే మనస్తత్వం మా అందరికీ దయచేయమని యేసు దివ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. అధికారమునకు లోబడదాం. దేవుడు దీవించునుగాక. మీ ప్రార్థన అవసరతలకై మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ పిటి వర్గీస్, ప్రేమ సువార్త ప్రార్థనా మందిరం, భానునగర్, విజయవాడ. ఫోన్ నంబర్ 0866253792. సెల్ నంబర్స్ 9492883377 మరియు 9493883377.